టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమా టైటిల్స్ ని మన హీరోలు వాడుకున్నారు. వారెవరు, ఆ సినిమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏఎన్ఆర్, జగ్గయ్య, బి సరోజ ప్రధాన పాత్రలో నటించిన ఆత్మబలం ఈ సినిమా టైటిల్తో బాలయ్య ఒక సినిమా తీశారు. అందులో బాలకృష్ణ, శరత్ బాబు, భానుప్రియ, సిల్క్ స్మిత ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఏఎన్ఆర్ సావిత్రుల ఆరాధన ఈ సినిమా టైటిల్ని ఇద్దరు హీరోలు రిపీట్ చేశారు. మొదట సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చిరంజీవి. ఇక ఏఎన్ఆర్ ఆలు మగలు టైటిల్తో హీరో సుమన్ ఒక సినిమా తీశారు. ఇందులో మీనా, ఆమని హీరోయిన్లుగా నటించారు. అలాగే ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీఆర్ మెయిన్ రోల్స్లో కనిపించిన మంచి మనసుల్ని హీరో భానుచందర్ రిపీట్ చేశారు. ఇక నాగేశ్వరరావు గారి ప్రేమ టైటిల్ వెంకటేష్ కూడా వాడుకున్నారు. ఇందులో హీరోయిన్ రేవతి. అలాగే మరో టైటిల్ని కూడా వెంకీ వాడేసుకున్నారు, అదే పవిత్ర బంధం. ఇక ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇద్దరు మిత్రులు. ఇదే టైటిల్తో చిరంజీవి సినిమా కూడా వచ్చింది. అలాగే రాఘవేంద్రరావు హీరో శ్రీకాంత్తో తీసిన సూపర్ హిట్ ఫిల్మ్ పెళ్లి సందడి ఈ టైటిల్ ఏఎన్ఆర్దే. అలాగే తెలుగు ప్రేక్షకులకి ఆణిముత్యం లాంటి సినిమా మాయాబజార్ టైటిల్ని హీరో రాజా సినిమాకి వాడేశారు. ఇక ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ దేవదాసు ఈ టైటిల్తో ఆ తర్వాత 3 సినిమాలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలతో ఒక సినిమా, హీరో రామ్ అండ్ ఇలియానాలతో మరొకటి, అలాగే నాగార్జున కూడా ఒక సినిమా తీశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు సినిమా టైటిల్ కూడా ఏఎన్ఆర్ సినిమాదే. ఇక అందాల రాముడు సినిమా టైటిల్తో హీరో కమ్ కమెడియన్ సునీల్ కూడా ఒక సినిమా తీశారు. అలాగే మరో సినిమా భార్యాభర్తలు ఈ సినిమా టైటిల్ శోభన్ బాబు కూడా వాడారు. ఇక ఏఎన్ఆర్ పల్నాటి యుద్ధం సినిమా టైటిల్తో ఎన్టీఆర్ సినిమా కూడా ఒకటి వచ్చింది. అలాగే మరో సినిమా సంసారం టైటిల్ని ఇద్దరు హీరోలు వాడారు, ఎన్టీఆర్ అండ్ శోభన్ బాబు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి శాంతి నివాసం సినిమా టైటిల్ కూడా ఏఎన్ఆర్దే. ఇక రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ ఫిల్మ్ శ్రీమంతుడు కూడా